ఇది మనకు సింప్లిఫై చేస్తే ఏమని వస్తుంది ఇక్కడ? ఇంక వచ్చేది ఏం లేదు, ఇంకా అలా ఉంచేది చెప్తాను. తర్వాత ఈసారి పిఎం ఫైండ్ అవుట్ చేయండి. సరే పిఎం ఈక్వల్ టు పిఎం అంటే ఏంటి? ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది డైరెక్ట్రిక్స్ ఏనా? yes sir, let pm equal to the perpendicular distance from p to the directrix L. ఏమండి ఇప్పుడు చూడండి, అంటే pm ఈక్వల్ టు ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ p టు ది డైరెక్ట్రిక్స్ కదా. p అంటే ఏంటి? x, y కదండి. yes sir, ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే L అంటే మనకి ఏమవుతుంది? ఈక్వేషన్ x మైనస్ a బై e ఈక్వల్ టు 0 అని వచ్చింది. yes sir, కాబట్టి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే x మైనస్ a బై e. లేదు by 1. మాకు ఇది అర్థమవుతలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ నే px1, y1 అని తీసుకోండి. లాస్ట్ లో లోకస్ ఆఫ్ px1, y1 ఈజ్ అనుకుందాం. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? yes sir, ఇక్కడ మార్చుకోండి. ఇక్కడ px1, y1 బి ఎనీ పాయింట్ అంది హైపర్బోలా అని చెప్పి sp ఈక్వల్ అని చెప్పి x1 మైనస్ e y1 మైనస్ 0 x1 స్క్వేర్ y1 స్క్వేర్ 2ae x1 ఏమంటే మార్చుకోండి అది. నెక్స్ట్ ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ x1 మైనస్ a బై e ఇంటూ స్క్వేర్ ఆఫ్ దీని యొక్క కోషంట్ ఎంత? 1 స్క్వేర్ ప్లస్ y కోషంట్ లేదు కాబట్టి 0 స్క్వేర్ దట్ ఈక్వల్ ఇది ఏమవుతుంది? x1 మైనస్ a బై e అవుతుందా? yes sir, ఎందుకంటే డిస్టెన్స్ కాబట్టి ప్లస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బై ఫోకస్ డైరెక్ట్రిక్స్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు? ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ కదండి. yes sir, దట్ ఎంప్లాయిస్ ఎస్పీ ఈక్వల్ టు ఈ ఇంటూ పిఎం. నెక్స్ట్ దీని నుండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమని వస్తుంది? ఎస్పీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్ అని వస్తుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎస్పీ స్క్వేర్ అంటే మనకి కిందక స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూడండి, ఎస్పీ స్క్వేర్ చేస్తే ఇది ఏమొస్తుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2ae x1 ప్లస్ a స్క్వేర్ ఈ స్క్వేర్ అనే. yes sir, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2ae x1 ప్లస్ a స్క్వేర్ Yes, x స్క్వేర్ ఈ స్క్వేర్ కదా. a స్క్వేర్ ఈ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇంటూ పిఎం హోల్ స్క్వేర్ అంటే x1 మైనస్ a బై e హోల్ స్క్వేర్ కదండి. yes sir, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఈ స్క్వేర్ ఇంటూ ఈ x1 మైనస్ a హోల్ స్క్వేర్ బై ఈ స్క్వేర్ అవుతుందా? yes sir, ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. అలా చేసేస్తే మనకి ఇక్కడ ఏమని వస్తుంది? ఈ x1 మైనస్ a హోల్ స్క్వేర్ అని వస్తుంది. ఇది ఎక్స్పాండ్ చేస్తే ఈ స్క్వేర్ x1 స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ae x1 కదండి. ఇదంతా దేనికి ఈక్వల్? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2ae x1 ప్లస్ a స్క్వేర్ ఈ స్క్వేర్. ఏమండి 2ae x1 2ae x1 క్యాన్సిల్ అయిపోతాయి. yes sir, సరే ఈ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒకవైపు తీసుకొచ్చేయండి, లేనిదేమో ఒకవైపు తీసుకెళ్ళండి. తీసుకెళ్తే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అంతేగా. ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ కదమ్మా. yes sir, ఇప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీయండి. ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఈ స్క్వేర్ మైనస్ 1 అని వస్తుందా? yes sir, అలాగే ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు? x1 స్క్వేర్ కామన్ తీయచ్చా? yes sir, ఈ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x1 స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1తో డివైడ్ చేయండి. ఏమండి డివైడ్ చేస్తే ఇది 1 అయిపోతుంది. బోత్ సైడ్స్ రాయినా రాకని చూడలేదు. ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు ఈ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x1 స్క్వేర్ బై ఈ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. అర్థమైందమ్మా? yes sir, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అంటే ఇప్పుడు ఏమైనా వస్తుంది? ఇక్కడ x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ బై
ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 ఏనా ఎస్ సార్ ఈక్వల్ టు 1 కదా చూడండి మనకి px1 y1 బి ఎనీ పాయింట్ అంది హైపర్బోలా అని అన్నాం చూసారా అక్కడే మీరు చేయాల్సిన పని ఏంటంటే x1 y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఆ తర్వాత sp రాయాలి అర్థమవుతుందా మీకు నేను చెప్పింది ఎస్ సార్ అలాగే ఇక్కడ ఈక్వేషన్ 1 అన్నాం కదా ఇది కూడా తీసుకోండి ఇది కూడా మనం ఎక్కడ ఉపయోగించామా ఉపయోగించలేదు కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎస్ అది లెటర్ px1 y1 బి ఎనీ పాయింట్ అంది పెరాబోలా అన్న చోట రాయాల్సింది ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు అది రాసుకుని అప్పుడు ఈ sp ఇవన్నీ రాసుకోండి ఓకేనా ఓకే ఇప్పుడు బ్రాకెట్ లో చెప్పేది ముందు రాయండి ఆ తర్వాత sp pm రాయండి చూడండి లెటర్ px1 y1 బి ఎనీ పాయింట్ అంది పెరాబోలా అన్నాం అది హైపర్బోలా అన్నాం దెన్ ఒకసారి ఆగండి a square into e square minus 1 దీన్నే మనం ఏ స్క్వేర్ అంటే సరిపోతామో కదా మనం అలాగే అనుకున్నాం కదా సార్ దీన్నే మనం బి స్క్వేర్ అనుకుంటే సరిపోతుంది కదా ఇదంతా చేసుకోవడం ఎందుకు తలనొప్పి లేదు యాసిస్ రాసేయండి మీరు ఇక్కడ మాత్రం ఏమనుకుందాం అంటే లెట్ లేదా పుట్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 తీసేసుకోండి ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఈ గ్రేటర్ దెన్ 1 అర్థమవుతుందా ఎస్ సార్ దెన్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 కదండి అర్థమైందండి x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 therefore the locus of px1 y1 is ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది హైపర్బోలా ఏమా మా అర్థమైందమ్మా ఎస్ సార్ తర్వాత ఈసారి మనం ఏం చేద్దాం అంటే నోటేషన్స్ చూడండి నోటేషన్స్ ఏంటంటే అంటే అక్కడ మనం ఫస్ట్ ఎక్కడ ఏం చెప్పుకున్నాం మనం నోటేషన్స్ notation చూడండి టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు వెళ్తున్నాం మనం ఆర్డర్ చూసుకోండి నోటేషన్స్ అంటే నోటేషన్స్ లో ఫస్ట్ మనం ఏం చేస్తాం లెట్ ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అని రాస్తాం ఏమండి ఎస్ లో మాత్రం 0 తీసుకుంటాం మిగిలిన ఎక్కడ 0 తీసుకోం అర్థమవుతుందా మీకు ఎస్ సార్ అండ్ px1 y1 b ఎనీ పాయింట్ అనేది హైపర్బోలా లేదు తీసిన లేదండి ఇవన్నీ వద్దు కాకుండా మీరు ఇందులో s1 అంటే ఏమైనా వస్తుంది xx1 బై ఏ స్క్వేర్ మైనస్ yy1 బై బి స్క్వేర్ మైనస్ 1 అలాగే s11 అంటే ఏమైనా వస్తుంది x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1 అని వస్తుంది అదే s12 అంటే ఏమొస్తుంది x1 మైనస్ y1 y2 బై బి స్క్వేర్ మైనస్ 1 అంతే ఇది నోటేషన్
తర్వాత సార్ రెక్టాంగులర్ హైపర్బోలా చూడండి డెఫినేషన్. చూడండి రెక్టాంగులర్ హైపర్బోలా ఇక్కడ కండిషన్ ఏంటంటే pinje hyperbola lo the length of the transverse axis transverse axis అంటే ఏదనుకున్నాం x axis ఏ కదా yes sir దాని యొక్క లెంత్ ఎంత 2a కదా a కి a డాష్ కి మధ్య డిస్టెన్స్ is equal to the length of the conjugate axis. The length of the conjugate axis. Conjugate axis. అంటే ఏంటి bb డాష్ కదా yes sir then the hyperbola is called ఏమంటామంటే రెక్టాంగులర్ హైపర్బోలా. రెక్టాంగులర్ హైపర్బోలా ఏమండి రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఏం చెప్పొచ్చండి సింపుల్ గా మనం ట్రాన్స్వర్స్ యాక్సిస్ యొక్క లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈక్వల్ టు ఏమవ్వాలి లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ అవ్వాలి. అసలు ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏంటి ఎక్స్ యాక్సిస్, అది కాంజుగేట్ యాక్సిస్ అంటే ఏంటి వై యాక్సిస్. ఇది కూడా ఎప్పుడు అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడే, అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది హైపర్బోలాని దృష్టిలో పెట్టుకుంటేనే అలా అవుతుంది. అదే లెస్ దెన్ అయింది అనుకోండి రివర్స్ అయిపోతాయి. అర్థమవుతుందని చెప్పింది. yes sir చూడండి అండ్ ఇట్స్ ఈక్వేషన్ ఈస్ ఇప్పుడు రెండు ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మనం ఎలా రాస్తాం ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినా రాసుకోవచ్చు, లేదా ఎక్స్ స్క్వేర్ బై ఏ బి స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అని కూడా రాసుకోవచ్చు కదా. yes sir కాబట్టి చూడండి దెన్ ఇట్స్ ఈక్వేషన్ ఈస్ ఏమైపోతుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ ఎల్సిఎం ఎలా పంపించేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుందండి. yes sir ఇది ఏ ఫామ్ అది ఏ ఫామ్ అది చూడగానే ఏమైనా కనిపిస్తుందా, మీకు అనిపిస్తుందా ఈ ఈక్వేషన్ చూడగానే? మాట్లాడరేటండి. ఇది ఏ ఫామ్ రెక్టాంగులర్ హైపర్బోలా ఫామ్. అర్థమవుతుందా ఏమై yes sir సరే చూడండి ఇన్ దిస్ కేస్ ఇక్కడ చూడండి ఎసెంట్రిసిటీ మీకు ఇందాక ఫార్ములా ఒకటి చెప్పాను. మనకి ఎలిప్స్ లో ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు square root of a square minus b square by a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై a square అలాగే ఇక్కడ ఏమొస్తుందని చెప్పాను నేను ప్లస్ వస్తుందని చెప్పుకున్నాం. కాబట్టి ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అండి. ఇది ఎప్పుడంటే ఏ గ్రేటర్ దెన్ బి అయినప్పుడు. ఇక్కడ మీరు ఇద్దరు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బదులు కూడా ఏ స్క్వేర్ రాయండి బై ఏ స్క్వేర్ రాయండి, అంటే 2a స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుందండి. yes sir ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే రూట్ అవుతుందండి. అంటే రెక్టాంగులర్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ ఎంత అండి వాల్యూ root 2 అది మాట విషయం. దేర్ఫోర్
the eccentricity of a rectangular hyperbola is root 2. అదే విషయం. తర్వాత ఆక్సిలరీ సర్కిల్ చూద్దాం. మనకు అక్కడ ఆక్సిలరీ సర్కిల్ అని చెప్పుకున్నాం. ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏం చెప్పుకోండి అక్కడ ఎలిప్స్ లో circle described on the major axis of the ellipse. వెరీ గుడ్. అంటే ఏమవ్వాలి, మేజర్ యాక్సిస్ అనేది సర్కిల్ యొక్క ఏమవ్వాలి, డయామీటర్ అవ్వాలి. అవునా? Yes sir. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, చూసుకోండి. అక్కడ మేజర్ యాక్సిస్ అన్నాడు, ఇక్కడ మరి ఏమంటాడు, ట్రాన్స్ఫర్ యాక్సిస్ అంటాడు. ఎందుకంటే మేజర్ యాక్సిస్ అంటే ట్రాన్స్ఫర్ యాక్సిస్ కదా. ఇక్కడ Yes sir. కేవలం ఏ గ్రేటర్ బి అయినప్పుడే. చూడండి, if the transverse axis of the parabola hyperbola ఇందాక parabola అన్నామా, hyperbola is a diameter of the circle అప్పుడు ఏమంటాం అంటే మనం then the circle is called ఏమంటాను, an auxiliary circle of the hyperbola అంటాం. the auxiliary circle of the hyperbola అంటాం. ఏమండి దాని విషయం. నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ కూడా చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఏమన్నా మనం ట్రాన్స్వర్స్ యాక్సిస్ అనేది ఏమవ్వాలండి, సర్కిల్ యొక్క డయామీటర్ అవ్వాలి. Yes sir. ఇప్పుడు డయామీటర్ అయింది అనుకోండి, అంటే ఇప్పుడు డయామీటర్ అయిందంటే సెంటర్ 0,0 అనేది సర్కిల్ కి సెంటర్ అవుతుంది. Yes sir. ఇంకా నెక్స్ట్ రేడియస్ ఏమవుతుంది, ఏ అయిపోతుందా. Yes sir. అప్పుడు ఏమవుతుంది, x² మైనస్ y² ఈక్వల్ టు 1 అంటే x² మైనస్ y² ఈక్వల్ టు a² వస్తుంది. అలా రాదు. డయామీటర్ అవ్వాలి, లెంత్ ఏ అంటే x² బై a², x² బై y², y² బై a². అంటే x² మైనస్ y² ఈక్వల్ టు a² వస్తుందమ్మా. ఏమా కానీ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది auxiliary circle of s equal to 0 is x² minus y² equal to a² అని వస్తుంది. ఒకసారి మనకి సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా x minus h² plus y minus h² equal to r² అండి. ఇక్కడ చూడండి, x minus h whole square అంటే x minus 0 whole square plus y minus 0 whole square కాబట్టి x² plus y² equal to a² కదా. Yes sir. బావి లేడా? Yes sir. ఉన్నాను sir. చూడండి, నెక్స్ట్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ చూడండి. అక్కడ పారామెట్రిక్ ఈక్వేషన్ చూసాం. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి అక్కడ, X is equal to a cos theta, y is equal to b sin theta. వెరీ గుడ్. అదే మనం పారాబోలాలో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి, X is equal to 1 square.
281. x ఈక్వల్ టు 80 స్క్వేర్ y ఈక్వల్ టు 280 వాటిని మనం పారామెట్రిక్ ఈక్వేషన్ కింద చెప్తాం. ఏమండి అక్కడ t1 dt ఈక్వల్ టు -1 అవుతుంది. తెలుసు కదా అది Yes, sir. పారామెట్రిక్ ఈక్వేషన్స్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం చెప్తాం అంటే ఇక్కడ కూడా అంతేనమ్మా. x ఈక్వల్ టు a cos θ y ఈక్వల్ టు b sin θ అని మనం ఏమంటాం అంటే మనం కాదు ఒక్క నిమిషం. ఇక్కడ x ఈక్వల్ టు a secant θ y ఈక్వల్ టు b tan θ అని మనం ఏమంటాం అంటే మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. అర్థమవుతుందా? Yes, sir. x ఈక్వల్ టు a cos θ y ఈక్వల్ టు b tan θ వాటిని మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటాం. The equations x ఈక్వల్ టు a cos θ y ఈక్వల్ టు b sin θ are called the parametric equations of hyperbola. cos θ కాదు, సారీ, a secant θ b tan θ. x ఈక్వల్ టు a secant θ y ఈక్వల్ టు b tan θ. అక్కడ ఎలా కంటిన్యూగా రాస్తుంది తప్ప రాస్తుంది. are called the parametric equations of hyperbola. నెక్స్ట్ కాంజుగేట్ హైపర్బోలా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేవి రెండే ఉంటాయండి హైపర్బోలాలు, కాంజుగేట్ హైపర్బోలా. అది కూడా ఒకటి ఆరిజిన్ ఉంటే ఏ విధంగా ఉంటాయి, ఆరిజిన్ అనేది h, k అయితే ఏ విధంగా ఉంటాయి, ఆరిజిన్ 0, 0 అయితే ఏ విధంగా ఉంటాయి. అది మొత్తం ఏమంటే టైప్స్. కాంజుగేట్ హైపర్బోలా చూడండి. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఏంటంటే ముందు జనరల్ గా ఒక హైపర్బోలా తీసుకున్నప్పుడు x² / a² - y² = 1 అని తీసుకుని a b అని తీసుకున్నప్పుడు ఆ హైపర్బోలా యొక్క ట్రాన్స్ఫర్ యాక్సిస్ ని కాంజుగేట్ యాక్సిస్ కింద, అలాగే స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నటువంటి హైపర్బోలా యొక్క ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ని కాంజుగేట్ యాక్సిస్ కింద, కాంజుగేట్ యాక్సిస్ ని ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ కింద కలిగి ఉన్నటువంటి హైపర్బోలాని ఏమంటాం అంటే మనం కాంజుగేట్ హైపర్బోలా అంటాం. అర్థమవుతుందా? Yes, sir. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టాండర్డ్ ఫామ్ లో ఉన్న హైపర్బోలాకి యాక్సిస్ ఏవైతే ఉన్నాయో వాటికి రివర్స్ లో అవుతాయి. ఇక్కడ అంటే అక్కడ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఏమో ఇక్కడ కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది, అక్కడ కాంజుగేట్ యాక్సిస్ ఏమో ఇక్కడ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఈ రోజు నేను ఏం చేస్తానంటే డిఫరెంట్ ఫార్మ్స్ వరకు చెప్పి ఆపుతాను, మీరు ఫార్ములాస్ చదువుకుని ఉండండి. ఏమా? Okay, sir. The hyperbola whose transverse and conjugate axis are whose transverse and conjugate axis are whose transverse and conjugate axis are ఏమవ్వాలండి? respectively the conjugate and transverse axis of a the conjugate and transverse
axis of a given hyperbola is called conjugate hyperbola of a given hyperbola. Conjugate hyperbola of a given hyperbola. అర్థమైందమ్మా? Yes, sir. ఇచ్చిన హైపర్బోలా యొక్క ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ నేమో కాంజుగేట్ యాక్సిస్ కింద, కాంజుగేట్ యాక్సిస్ నేమో ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ గా ఉన్నటువంటి హైపర్బోలా ఏదైతే ఉందో ఇచ్చిన హైపర్బోలాకి ఏమంటాం అంటే మనం కాంజుగేట్ హైపర్బోలా అంటాం. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇప్పుడు కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. చూడండి. ఇక్కడ మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే కేవలం అక్కడ x స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు 1, x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 కదండి. ఇక్కడ -1 వస్తుంది మనకి. చూడండి. The equation of a hyperbola conjugate to S is identical equal to x square by a square minus y square by b square minus 1 equal to 0 is S dash is identical equal to x square by a square minus y square by b square plus 1 equal to 0. అంటే దాని అర్థం ఏంటంటే that is the equation of conjugate hyperbola is ఏమవుతుందంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు -1 అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? ఆ -1 లో తీసుకొస్తే +1 అయింది అన్నమాట. దాన్నే s డాష్ అన్నాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా చూడండి. ఇది ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినట్టు బాక్సుల కింద రాసుకుంటేనే జాగ్రత్తగా గుర్తుంటుందమ్మా. ఫస్ట్ది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హైపర్బోలా. చూడండి. ఇందులో ఫస్ట్ది x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి. దీనికి సంబంధించి ఏమేమి వస్తాయి చూడండి. ఫస్ట్ వన్ లెంత్ ఆఫ్ ది, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఏమవుతుంది? x యాక్సిస్ కదా అవుతుంది. Yes, sir. కాబట్టి లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ మళ్ళీ రాయనది x యాక్సిస్ అని రాయన ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ లేకపోతే రాస్తాం చూడండి. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ is x axis. Length of the transverse axis ఏమో 2a. అంతే. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ is 2a. రెండోది కాంజుగేట్ యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్ is అంటే ఎలాంగ్ x యాక్సిస్ అని రాయాలి, ఈజ్ x యాక్సిస్ అని రాస్తాను. అర్థమవుతుందా మీకు? Yes, sir. కాంజుగేట్ యాక్సిస్ is y యాక్సిస్. ఎలాంగ్ అని రాయాలి, నేను అలా రాస్తాను. తర్వాత లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఏమవుతుంది?
2b మీరు ఒక ఫామ్ స్టాండర్డ్ గుర్తుపెట్టుకుంటే మిగిలిన గుర్తుంటాయన్న. మూడోది కోఆర్డినేట్స్. సెంటర్ ఏమవుతుంది? h, k లేవు కాబట్టి 0, 0, 0. నెక్స్ట్ ఓసి. అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ అదే వస్తుంది. ఏమొస్తుంది? plus or minus a, 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. అక్కడ ఏమొస్తుంది, ఇక్కడ అదే వస్తుంది. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ కదా, మరి ఆగిపోయామా? తర్వాత ఎసెంట్రిసిటీ. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఒకటి, అది మెయిన్ లాజిక్. అది మిస్ అయిపోతే మొత్తం పోయినట్టు. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందని చెప్పాను. బరువు మోసేది మాత్రం ఎవరు? కాబట్టి ఏ స్క్వేర్. కాబట్టి 7th వన్ లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్. ఇదేం కూడా ఏమవుతుందంటే అది అక్కడ ఉన్నది అవుతుంది. ఏమవుతుంది ఫార్ములా? లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టమ్ ఎవరు మోస్తారు బరువు? 2b స్క్వేర్ బై ఏ. రెండో చూడండి. రెండోది కాంజుగేట్ హైపర్బోలా. ఇది మనకి కాంజుగేట్ హైపర్బోలాకి దీనికి తేడా ఏంటంటే కేవలం -1 వస్తుంది అక్కడ. చూడండి రెండోది x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు -1 కదండి. ఇంకా ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అని వద్దు ఇంకా. ఎందుకంటే ఇక్కడ -1 అనేది ఇండికేట్ చేసేస్తుంది. ఇంకా ఏ గ్రేటర్ దాన్ బి అని రాసుకోకలేదు మీరు. -1 వచ్చిందంటే బి పెద్దది, అంతే కదా అని అర్థం. ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ -1 వచ్చిందంటే ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ ఏమవుతుంది? కాంజుగేట్ యాక్సెస్ అయిపోతుంది. కాంజుగేట్ యాక్సెస్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్స్ యాక్సెస్ అయిపోతుంది. అంటే రివర్స్ అవుతాయి కదా. ఏ ఇంతకు ముందు ఏ పెద్ద ఉంది, ఇప్పుడు బి పెద్ద ఉంటుంది, అంతేగా. ఏమైనా కావాలంటే ఇలా రాసుకోండి. కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఇది తీసి పడండి. శుభ్రంగా 1 ఉంటే ఏ పెద్దది, -1 ఉంటే బి పెద్దది. అర్థమవుతుందా? అది విషయం. ఇందులో ఫస్ట్ వన్ ఇది 2 కింద పెట్టుకోండి. ఇది రోమన్ నెంబర్ 2 కింద. ఇందులో ఫస్ట్ ఏంటంటే మళ్ళీ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ దేని మీద ఉంటుంది? వై యాక్సిస్ కదా. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఎలాంగ్ వై యాక్సిస్ అని రాస్తానమ్మా, బాగోలేదు. ఏమండి నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ ఈక్వల్ టు 2b. నెక్స్ట్ రెండవది కాంజుగేట్ యాక్సిస్ ఎలా ఉంటుంది? కాంజుగేట్ యాక్సిస్ ఎలా ఉంది? x యాక్సిస్. లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఏమవుతుంది? 2a. లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఈక్వల్ టు 2a. నెక్స్ట్ సెంటర్ ఏమవుతుంది? 0, 0. c ఈక్వల్ టు 0, 0. నెక్స్ట్ తర్వాత కోఆర్డినేట్స్ ఆఫ్ OC అంటే OC ఈక్వల్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ అవుతుందమ్మా. అక్కడ ఏ వచ్చింది కదా, ఇక్కడ బిఈ. అర్థమవుతుందా? ఏది పెద్ద అయితే అది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఇబ్బందులు అన్ని ఎవరికి వస్తాయి? బరువును అంతటిని మోసేవాళ్ళకి వస్తాయి, భారాన్ని మోసేవాళ్ళకి వస్తాయి. ఈ అది నెక్స్ట్ ఓసీ అయిపోయింది. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. y is equal to plus or minus b by a. వెరీ గుడ్. y ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి బై ఏ వస్తుంది. అక్కడ ఏ బై ఏ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఈసారి ఎసెంట్రిసిటీ.
ఈ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ఇదేం వస్తుంది, భారం వస్తుంది ఎవరు, b square plus a square by b square. ఇక్కడ ఎసెంట్రిసిటీని ఈ డాష్ అంటాం అమ్మా, అక్కడ ఈకి ఇక్కడికి తేడా వస్తుంది. కారణం ఏంటంటే అక్కడ ఎస్ తో డినోట్ చేస్తాం అది హైపర్బోలా అని, ఇక్కడేమో కాంజుగేట్ హైపర్బోలా అని ఎస్ డాష్ తో డినోట్ చేస్తాం. ఇందాక మీకు చెప్పాను గుర్తుందా, కాంజుగేట్ హైపర్బోలా చెప్పినప్పుడు ఎస్ డాష్ అని చెప్పుకున్నాం గుర్తుందా, ఎస్ సార్. అది మాట విషయం. తర్వాత ఈసారి థర్డ్ ఫామ్ అమ్మా, ఈసారి సెంటర్ మారిపోతుంది. సెంటర్ హెచ్ కామా కే వచ్చినప్పుడు చూద్దాం ఒకసారి. x minus h whole square by a square minus y minus k whole square by b square equal to 1 అమ్మా. దీని అర్థమే ఏ గ్రేటర్ దెన్ బి అని దాని అర్థం. మళ్ళీ మీరు అనుకోకర్లేదు, కానీ మీకు తెలియడం కోసం రాశాను అంతే. 1 కనిపించిందా ఏ పెద్దది, -1 కనిపించిందా బి పెద్దది, అంతే. ఫస్ట్ వన్ రౌండ్. ట్రాన్స్ఫర్ యాక్సిస్ అలాంగ్ y ఈక్వల్ టు k, ఏమండి transverse axis along y equal to k. Next, length of the transverse axis is length of the transverse axis equal to ఎంత అవుతుంది 2a. నెక్స్ట్ కాంజుగేట్ యాక్సిస్ along ఎక్కడ, కాంజుగేట్ యాక్సిస్ ఇంకొకటి ఇక్కడ ఎలాంగ్ y ఈక్వల్ టు k అంటే ఎలాంగ్ x యాక్సిస్, మీకు అర్థమవుతుందా? ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో ఎందుకు వచ్చింది, x యాక్సిస్ అనే రాసుకోండి, ఇది బ్రాకెట్ లో y ఈక్వల్ టు k అని పెట్టుకోండి. ఏమంటే ఇక్కడ మీరు ఇందాక y యాక్సిస్ అని రాశారు కదా, y యాక్సిస్ అనేది అయితే x ఏమవ్వాలి, 0 అవ్వాలి. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ y యాక్సిస్ అయింది అనుకోండి, ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా x ఏమవుతుంది, 0 కదా. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ఇది చూడండి, ఒకసారి చూడండి. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ అంటే ఇక్కడ h కామా k లు వచ్చాయి కాబట్టి ఇక్కడ ముందు y ఈక్వల్ టు x ఈక్వల్ టు 0. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ అంటే దాని అర్థం ఏంటి, y యాక్సిస్ మీద ట్రాన్స్ఫర్ యాక్సిస్ ఉంది అనుకోండి, ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా మీకు x 0 అయినా. ఎస్ సార్. అలాగే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిసే, కానీ మరి x యాక్సిస్ మీద అంటే x యాక్సిస్ మీద ఏ తీసుకున్నా అంతకుముందు y 0 అయిపోయింది. కారణం ఏంటంటే సెంటర్ 0,0 కాబట్టి. మరి ఇప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్ టు k అవుతుంది కదా. ఎస్ సార్. అదన్నమాట. నెక్స్ట్ ఇలాగే రాసుకోండి, బ్రాకెట్ లో y ఈక్వల్ టు k అని రాసుకోండి. కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ x ఈక్వల్ టు అలాంగ్ కాంజుగేట్ యాక్సిస్ అలాంగ్, ఇలా అయితే తీసిపడండి, ఇది y ఈక్వల్ టు k మీరు గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ కంగారు పడతారు చూసుకోండి. ఎలాగ y యాక్సిస్ అంటే ఏమవుతుంది, x ఈక్వల్ టు h అవుతుంది అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకున్నా లేకపోయినా పర్లేదమ్మా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్, ఏమో y యాక్సిస్. అలా లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్, length of the conjugate axis equal to 2b అవుతుంది. నెక్స్ట్ సెంటర్ ఏమవుతుంది, c ఈక్వల్ టు h కామా k అవుతుంది. నెక్స్ట్ ఓసి, అయ్యో ఓసి ఇంకోటి ఏమవుతుంది, h ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా k కదా. ఎస్ సార్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఏమవుతుంది, x ఈక్వల్ టు h ప్లస్ ఆర్ మైనస్ a బై e. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎసెంట్రిసిటీ. ఇంకోటి ఇక్కడ లెంత్ ఆఫ్ ది లాడర్ సెక్టర్ ఒకటి రాయలేదు నేను,
సెవెంత్ వన్ లెంత్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇక్కడ ఏమవుతుంది? బరువు మోసేది ఎవరు? భూమి. B. అంటే 2a²/b కదా. Yes, sir. ఇంకో విషయం చెప్పనా? ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ లో ఇక్కడ భూమి బి అయిపోయింది. అదే సారీ, కాంజుగేట్ హైపర్బోలాలో భూమి బి అయింది. హైపర్బోలాలో భూమి ఏ అయింది. ఏ అంటే ఏంటి? అవని. బి అంటే ఏంటి? భూమి. అవని. Yes, sir. ఈ కార్తికేకి ఏముంది మధ్యలో? ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు ఏమవుతుందండి? √a² + b²/a². తర్వాత సెవెంత్ వన్ లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్. ఇది మాత్రం ఏమవుతుంది? మళ్ళీ మామూలే. లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఏమవుతుంది? 2b²/a. నెక్స్ట్ ఈసారి ఫోర్త్ వన్ x - h² ² - a² - y - k² b² ఈక్వల్ టు -1 అండి. అంటే a లెస్ దెన్ b అని దాని అర్థం. ఇది ఇక్కడ పొరపాటు రాశాను నేను. ఇది a గ్రేటర్ దెన్ b, a లెస్ దెన్ b. b లెస్ దెన్ a కాదు, రెండు ఒకటి అవుతుంది. a లెస్ దెన్ b. ఫస్ట్ ఇది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్ along y యాక్సిస్ కదమ్మా. Yes, sir. అంటే x h లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్స్ యాక్సిస్. ఈక్వల్ ఏమవుతుంది? 2b అవుతుంది. అలాగే కాంజుగేట్ యాక్సిస్ along x యాక్సిస్ అంటే y ఈక్వల్ టు k అవుతుంది. లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ 2a. అంతే. లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ మూడోది సెంటర్ సి ఈక్వల్ టు ఏమవుతుంది? h, k. ఫోర్త్ వన్ OC ఈక్వల్ టు ఏమవుతుంది? h, k + b. తర్వాత నాలుగోది ఐదోది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఏమవుతుంది? y ఈక్వల్ టు a ± b/e. తర్వాత ఎసెంట్రిసిటీ ఈ డాష్ కదా అంటాం మనం. E. Yes, sir. స్క్వేర్ ఆఫ్ a² + b². లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈక్వల్ టు 2a² / b. అంతే. ఒక ఫస్ట్ ఫామ్ ఒకటి,